అల్లాహు అక్బర్ అంటున్నాను నేను. అల్లాహు అక్బర్. ఓకే. జై శ్రీరామ్ అంటున్నాను నేను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్నిసార్లు అన్నాలు చెప్పండి. జై శ్రీరామ్. అన్నాను కదా, జై శ్రీరామ్. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా మీ జమాత్ల నుండి మీకు ఫతా జారీ చేస్తారేమో అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా ఫత్వా ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడగొచ్చా? ఎందుకంటే డిస్కషన్ నేను అనుకుంటున్నాను కదా. రైట్. అల్లాహు అక్బర్ అన్నారు కదా, దాని అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్స్ ఆఫ్ టు యూ. 3 గ్రంథాలను గౌరవించారు. సో నా డిబేట్ కి ఏ రకమైన ఆటంకం కలగదనేది నా ఉద్దేశం. కరెక్టే మహేందర్ గారు, ఒక్క నిమిషం. జై శ్రీరామ్ అనడం వెనకాల సంతోషపడడానికి గల కారణం ఏంటంటే, అలాగే మీరు అల్లాహు అక్బర్ అనడం వెనకాల కూడా అంతే సంతోషిస్తున్నాను. అలాగే ప్రైజ్ ద లార్డ్ అంటే కూడా అంతగానే మహేందర్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విషయం, చాలా మంది నిరాకరించారు. ప్రజలందరూ కూడా గతంలో నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా అనడానికే భయపడ్డారు. ఆ ఫతహ ఎందుకు జారీ చేస్తారు ఏంటి అనేది నాకు కూడా వాస్తవంగా తెలియదు. చాలా మంది భయపడ్డారు ఆ ఒక్క పదాన్ని వాడడానికి. సో ఇప్పుడు భారతదేశ పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా అన్నటువంటి ముస్లిం సోదరులలో చాలా తక్కువ మందిని చూశాను. అలాంటిది మీరు ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాను అని అంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పనులు వాటిని ఎలా అనుసరిస్తున్నారు అనేది నేను తర్వాత మిమ్మల్ని అడుగుతాను.